పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని షర్మిల సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పావుల వడ్డీ రుణాలు లేనే లేవంటున్నారు మహిళలు. వడ్డీ లేని రుణాలని చెబుతూ వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. కూలి పనులు లేవు, ఉన్న డబ్బులు ఇవ్వడం లేదంటూ మహిళలు వాపోయారు. మండే ఎండల్లో షర్మిల పాదయాత్రలో పాల్గొనటానికొచ్చిన మహిళలు కిరణ్ ప్రభుత్వం బాగోలేదని కుండబద్దలు కొట్టారు. వైఎస్ అమలు చేసిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కిరణ్ ప్రభుత్వం అధ్వానంగా తయారైందని పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు చెప్పారు. వడ్డీ లేదని తీసుకోమన్నా తీసుకున్నాం. వడ్డీ వేశారండి. 50,000కి 5,000 వడ్డీ వేశారు. మరి లేదని చెప్పారండి. అదే అడుగుతా ఉండే, అందుకనే మరి అడిగేది. లక్షలు ఇప్పటికి ఇచ్చేశారు. లక్షలు ఇచ్చి వడ్డీ లేని రుణమో తీసుకోమన్నారు. మహేశ్వరం పేదోళ్ళు తీసుకుని సుఖమంటే వడ్డీ చేశారు. ఇప్పుడు ప్రతిది కూడా మాకు వడ్డీ చేస్తున్నారు సార్. మాకు రావాల్సిన నీవులన్నీ మాకు అందనివ్వట్లేదండి. లేబర్ అని పని ఆహారం పథకంలో పన్నులు పెడుతున్నారు సార్. పన్నులు పెడుతుంటే మాకు 50 రూపాయలు 100 రూపాయలే గాని మాకు 150 రూపాయలు కూలి కూడా ఇవ్వట్లేదు సార్. మరి అన్నుండంగా కూడా మాకు బాగా వచ్చాయి సార్. ఇప్పుడు మాకు లోన్లు కూడా బాగా ఇచ్చారండి. మరి కూలి పని కూడా బాగానే ఇచ్చేవారు సార్ రైతులు కూడా. ఇప్పుడేమో మరి ఈ పెన్షన్లు అంటున్నారండి. ఆ పెన్షన్ లో కూడా మోసం జరుగుతుంది. సరిగా రానివ్వట్లేదండి. మరి అన్నుండంగా అయితే ఆరోగ్యశ్రీ పథకం మరి ఆపరేషన్లు గట్టా ఫ్రీగా చేశారు సార్ మాకు. ఇప్పుడేమో అది పని చేయట్లేదు మాకు. ఇప్పుడు అదొద్దు డబ్బు తీసుకురమ్మంటున్నారు సార్. మేము ఎక్కడ తెచ్చుకోగలం చెప్పండి మరి. షర్మిల వస్తుంటే ప్రజలు తమ బిడ్డ వచ్చినట్లు ఆనందపడటం కనిపిస్తోంది. పల్లెలన్నీ షర్మిల వెంట కదులుతున్నాయి.